ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నానుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉన్నారు. కన్యారాశి వారికి ద్వితీయ భావననే గురుడు చూస్తుండడం వల్ల డబ్బులకి ఏమాత్రం ఇబ్బంది పడరు. ఒకళ్ళ దగ్గర డబ్బులు చాచవలసిన అవసరం వాళ్ళకి రాదు. కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు, ఆయుర్దాయం, కంఠధ్వని విశేషంగా పెరుగుతుంది అంటారు కదా, అలాగుంటుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. గాయకులుగా, అలాగే మీకు పాటలు పాడేవారుగా, యాంకరింగ్, పాటలు పాడాలంటే గాయని గాయకులు, యాంకరింగ్ వృత్తి ఉండేవారుగా ఉంటారు, ప్రఖ్యాతి చెందుతారు. మీరు షార్ట్ జర్నీ చేస్తారు, మీ తమ్ముళ్ళు కలుస్తారు, చదువులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు. కాలేజీలో మంచి కాలేజీలో సీట్లు వస్తూ ఉంటాయి, యూనివర్సిటీలో సీట్ వస్తూ ఉంటుంది. అలాగే రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది, తల్లిగారికి చాలా బాగుంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతం అండి. మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. బహుశా ఇళ్ళు కానీ భూములు కానీ కొనుక్కుంటారు. రాహు 6వ భావంలో ఉన్నాడంటే మీ బాహువులు ఎక్కి తిప్పుతూనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ అని, తీర్థయాత్రలని, ధనప్రాప్తిగా ఉండడం అని, ధైర్యం, అలాగే ధైర్యసిద్ధి అని, అలాగే పనులందు ఆటంకాలు లేకుండా విజయం సాధించడం కానీ ఎంత పవర్ ఉందో తెలుసా అండి. మేనమామలకు ఇబ్బంది కలగకుండా, అలాగే శత్రువుల వల్ల మీకు భయం కలగకుండా, రోగాలు దగ్గరికి రాకుండా కాపాడుతూ ఉంటాడు రాహు. 7వ స్థానం శనేరండి దోషం. అంటే భార్యాభర్తలో ఎప్పుడూ ఏదో మనస్పర్ధలు చికాకులు గొడవ పడుతూనే ఉంటారు. అంటే మేము వేరేగా చెప్పట్లేదు అనుకోండి. ఏంటంటే అప్పుడప్పుడు కొంత సందర్భాల్లో కొంతమంది జాతకాలకు మాత్రం అలా ఉంటుంది. దగ్గరకు వచ్చి వివాహాలు ఆగిపోతూ ఉండము, పోస్ట్ పోన్మెంట్ జరగడము, ఇలా శని 7వ స్థానం ఉంటే చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కుజుడు కూడా అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడండి. భయపడకండి. అష్టమస్థానం కుజుడు ఉంటే దోషము, మాంగళ్య దోషము, ఇంకొక దోషము అంటాం, ఏమి కాదు. అష్టమస్థానంలో కుజుడు అష్టమాధిపతిగా ఉన్నాడంటే సరళ యోగాన్ని ఇస్తాడు. అంటే మంచి యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, విదేశాల నుంచి ధనప్రజ్ఞ కలిగేట్ చేస్తుంటాడు, సడన్ గెయిన్స్ వచ్చేట్ చేస్తుంటాడు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ వచ్చేట్ చేస్తుంటాడు కుజుడు. అలాగే మీకు రావాల్సిన సంపదలు వస్తుంటాయి. లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన కేసుల్లో కూడా మీకు ధైర్యంగా నిలబడడానికి అవకాశం ఇస్తుంటాడు, మీకు గెలిచేట్ చేస్తూ ఉంటాడు. సామాన్యం కాదండి. ఈ భాగ్యాధిపతి బుధుడు ఎక్కడ భాగ్యంలో ఉన్నాడు. 12 వాడు భాగ్యంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు కర్కాటక రాశి వారు, ఆల్మోస్ట్ మీ కన్యా రాశి వారు ఎక్కువ ఉంటారు. మిగతా వాళ్ళు ఉండరు కదండి. ఎందుకు? 12th హౌస్లో రవి భాగ్యంలో ఉండము, భాగ్యంలోనే బుధుడు ఉండడం, లగ్నాధిపతి భాగ్యం అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ఉన్నతమైన విద్య రీచే వెళ్తారు ఉంటాయి. అలాగే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ చేసిన తర్వాత విదేశాలలో కూడా ఉన్నతమైన విద్య ఉంది, దానికోసం వెళ్తారు. రవి బుధుల కాంబినేషన్ వలన మీకు ఇంజనీరింగ్ విద్యలో కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశము, వ్యాపారాల రీత్యా, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ రీత్యా, ఇలా చెప్పుకుంటే చాలా ఉంది. అన్ని విధాలుగా మీరు వెళ్తారు, తీర్థయాత్రలు చేసుకుంటారు. నాన్నగారికి బాగుంటుంది. మీ ఫాదర్ అద్భుతం. దశమంలో రవి గురు శుక్రులు మాట్లాడండి. దశమంలో శుక్రుడు అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అంటే వ్యాపార రంగంలో బాగా డెవలప్ అవుతారు. సినిమా పరిశ్రమల్లో, కళారంగంలో బాగా వృద్ధి చెందుతూ ఉంటారు. అవకాశాలు వస్తాయండి మీకు. ట్రై చేయండి. ట్రై చేయగల అవే వస్తాయి మీకు. గురుడు ప్రభావం వల్ల వేద పండితులకి చాలా బాగుంటుందండి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థల్లో ఉన్న వారికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా బ్యూటిఫుల్గా ప్రమోషన్స్ వచ్చి తీరుతాయి. సో 12 భావంలో కేతు వాళ్ళు కూడా మీరు దైవ దర్శనాలు చేసుకుంటూ బాగా ధనం ఖర్చు పెడుతూ సంతోషంగా ఉంటారు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇందా చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ, మీరు కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మందికి జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే
వాస్తురీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి, పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అవి ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతుంటాయి. అంతేకాకుండా కొంతమందికేమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది. సో ఇవన్నిటి కూడా జాతకాలు ఉంటాయండి, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది. నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. ఇంకా అంటే మెసేజ్ పెట్టకుండా పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళు సంతానం ఉండడము, ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఉంటుంది, అవి చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక ఎత్తు అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా మనకి వైశాఖ మాసం ఉంది, ఇంకా వైశాఖ మాసం అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే 21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది కుజ జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమాల కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచు సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీ అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉంటాం. ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. అంటే ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, రైతు సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండవు. మనం శనీశ్వరుడిని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ మనం గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, సారీ, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపవంతులు నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తోంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.